వన్ డేలో 1K సబ్స్క్రైబర్స్. మీరు తమ్నెల్ చూసి ఈ వీడియో క్లిక్ చేశారనమాట. తమ్నెల్ని క్లిక్ చేశారనమాట. వన్ డేలో 1K సబ్స్క్రైబర్స్కి ధోకా లేదని నేను టైటిల్లో పెట్టాను, తమ్నెల్ కూడా పెట్టాను అనమాట. సో ఎలా సబ్స్క్రైబర్స్ వస్తారు? చాలా క్రియేటర్స్ సెర్చ్ చేస్తారు, హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ సెర్చ్ చేస్తారు, లేదా తెలుగులో ఏం సెర్చ్ చేస్తారు, సబ్స్క్రైబర్స్ ఎలా పెంచుకోవాలి సెర్చ్ చేస్తారు, లేదా హిందీలో ఏం సెర్చ్ చేస్తారంటే సబ్స్క్రైబర్స్ కైసే బడా, ఇలా సెర్చ్ చేస్తారన్నమాట. ఆబ్వియస్లీ సెర్చ్ చేస్తే ఏమైతాయంటే మీకు వీడియోస్ ఎలాంటి రికమెండ్ చేస్తాయంటే కొంత క్రియేటర్స్ రికమెండ్ చేస్తాయన్నమాట. సో వాళ్ళు ఏమైనా సొల్యూషన్ చెప్తారు, ఇలా చేస్తే ఇలా వస్తే సబ్స్క్రైబ్ చెప్తారన్నమాట. ఓకే, సో ఇలా వస్తాయని చెప్తారన్నమాట. సో మీరేం చేస్తారంటే దాన్ని ఫాలో అవుతారు. ఇప్పటి వరకు ఫాలో అయ్యారనమాట. సో సబ్స్క్రైబర్స్ అయితే రాలేదు, చాలా కష్టపడ్డారు, సబ్స్క్రైబర్స్ రాలేదు. నేను ఒక ట్రిక్ చెప్తాను. సో ఈ ట్రిక్ ని ఫాలో అయ్యారు అనుకోండి, ఖచ్చితంగా మీకు 1K సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు. సో ఆ ట్రిక్ ఏంటి అంటే ఈ వీడియోలో మొత్తం చెప్తాను. ఆ ట్రిక్ మాత్రం మొత్తం విన్నారనుకోండి, సో ఖచ్చితంగా మీకు 1K సబ్స్క్రైబర్స్ వన్ డేలో కంప్లీట్ అవుతారు. వన్ డేలో ఖచ్చితంగా కంప్లీట్ అవుతారు అనమాట. సో ఎలా కంప్లీట్ అవుతారంటే వర్క్ ఉంటుంది కొద్దిగా, ఆ వర్క్ ఫినిష్ చేసిండ్రు అనుకోండి, సో వన్ డేలో 1K సబ్స్క్రైబర్స్ ఈజీ కంప్లీట్ అవుతారు అనమాట. సో ఎలా కంప్లీట్ అవుతారంటే తెలుసుకోవాలందా? సో ఖచ్చితంగా వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. సో కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసుకోండి. ఇప్పుడే లైక్ చేసుకోకండి, నేను చెప్తున్నా, ఇప్పుడే లైక్ చేయకండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీ ఇష్టం. సో ఓకే, అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా, చూసేయండి. గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్లో వెళ్ళిపోండి. ఇలా యూట్యూబ్లో వెళ్ళిపోండి. సో ఇలా యూట్యూబ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ వీడియో అనేది అండ్ వాయిస్ అండ్ వాల్యూమ్ అనేది పౌజ్ చేసేస్తాను, అంటే తీసేస్తారనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ మీరు సర్చ్ బార్లో సర్చ్ చేయండి. మొత్తం వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది గాయస్. ఇక్కడ సర్చ్ బార్లో సర్చ్ చేయండి. ఇక్కడ సర్చ్లో ఏం సర్చ్ చేస్తారు? హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్. మీకు ఎలా సర్చ్ చేస్తారో డైలీ, అండ్ హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ అని సర్చ్ చేస్తారా? తెలుగులో అయితే సబ్స్క్రైబర్స్ ఎలా పెంచుకోవాలి ఇలా సర్చ్ చేస్తారా? లేదా హిందీలో అయితే సబ్స్క్రైబర్స్ కైసే బడా ఇలా సర్చ్ చేస్తారు. ఎలా సర్చ్ చేస్తారు అనేది మీ ఇష్టం అనమాట. నేనేం చేస్తానంటే హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ అని సర్చ్ చేస్తాను. హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ అని సర్చ్ చేస్తాను, సర్చ్ చేస్తాను. ఇలా సర్చ్ చేస్తే సో చూడండి, ఎవరి వీడియోస్ వస్తాయో వాళ్ళ వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి. టాప్లో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ 3 days సెలెక్ట్ చేస్తాను. ఇలా సర్చ్ చేసిన తర్వాత 3 days ఉంది చూడండి, ఇక్కడ 3 days సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ ఐకాన్లో ఇక్కడ లాస్ట్లో చూడండి 3 days ఉంది చూడండి, ఎవరికి తెలవకుండా చూపిస్తారన్నమాట. ఈ 3 days సెలెక్ట్ చేసుకోండి. ఈ 3 days సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ సర్చ్ ఫిల్టర్ కనిపిస్తుందా? ఈ సర్చ్ ఫిల్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు ఇలా అనుకుంటే కాదు ఇక్కడ మనకి ఇక్కడ సో రీసెంట్లీ వీడియో కావాలన్నమాట. సో ఎప్పుడో వీడియోస్ అప్లోడ్ చేసింది 2 years 3 years బ్యాక్లో ఆ వీడియో చేసిన వీడియోస్ అని మనకి రికమెండ్ చేస్తారన్నమాట. సో మనకు రీసెంట్ వీడియో రికమెండ్ కావాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే కాదు ఇక్కడ అప్లోడ్ డేట్ ఉంది చూడండి, అండ్ ఇక్కడ చూడండి ఆల్ ఉంది చూడండి, ఇక్కడ ఆల్ ఉంది, ఎనీ ఉంది అనమాట, ఎనీ టైం ఉంది, రిలేవెన్స్ ఉంది అనమాట. సో ఇక్కడ అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు ఎనీ టైం ఉంది చూడండి, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇక్కడ ఎనీ టైం కనిపిస్తుంది, టుడే కనిపిస్తుంది, దిస్ వీక్ కనిపిస్తుంది, దిస్ మంత్ కనిపిస్తుంది, దిస్ ఇయర్ కనిపిస్తుంది. మనం ఏం చేద్దామంటే దిస్ మంత్ సెలెక్ట్ చేసుకుందాం. దిస్ మంత్ సెలెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ అప్లై చేసేయండి. సింప్లీ ఇలా అప్లై చేసేయండి. సింప్లీ ఇలా అప్లై చేస్తే కాదు చూడండి, ఒక క్లిక్ మీ 1000 సబ్స్క్రైబర్స్ అని ఈ పర్సన్ మనకు హిందీలో అండ్ వీడియో చేశారు కాబట్టి సో ఇస్తుంది. మనం ఇది సెలెక్ట్ చేద్దాం, ఇలా సెలెక్ట్ చేద్దాం. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత వీడియో పౌజ్ చేస్తున్నా. సో పౌజ్ చేసిన తర్వాత ఇతనికి మనకు కామెంట్స్ అన్ని వచ్చినాయంటే చూడండి కాదు ఇక్కడ, అండ్ కామెంట్స్ అన్ని వచ్చినాయంటే 2K కామెంట్స్ వచ్చినాయి. అండ్ 2 weeks ఏగోలో అతను వీడియో చేశాడు కాబట్టి చూడండి, 2 weeks ఏగోలో అతనైతే వీడియో అయితే చేశారు కాబట్టి 1.7K లైక్స్ వచ్చినాయి, ఆబ్వియస్లీ అన్ని వచ్చినాయి. అండ్ ఇక్కడ 2K కామెంట్స్ వచ్చినాయి అనమాట. 2K కామెంట్స్ వచ్చినాయి. ఓకే, ఈ 2K కామెంట్స్ వచ్చినాయి కాబట్టి ఈ కామెంట్స్ని మనం సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ సో సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 2 week కామెంట్ కనిపిస్తుంది చూడండి, 2 week కామెంట్ కనిపిస్తున్నది. సో ఎవరిదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీరు ఇలా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకు చూపిస్తుంది చూడండి, ఇక్కడ మనకు నివెస్ట్ ఉంది చూడండి, నివెస్ట్ ఉందా? ఈ నివెస్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నివెస్ట్ సెలెక్ట్ చేస్తే ఏమైతే నో ఇప్పుడే 9 minutes ఏగోలో అతను ఒక పర్సన్ మనకు లింక్ పెట్టాడు అనమాట. బాగా లింక్ పెట్టాడు అంటే చాలా లింక్ పెట్టాడు. ఆయన ఇక్కడ చూసుకుంటే కాదు ఇక్కడ 1 hour ఏగోలో చూసుకుంటే ఇతను కామెంట్ ఇచ్చాడు అనమాట. చూడండి, థ్యాంక్ యూ కూడా రాయలేదు, థ్యాంక్ ఫర్ 14 సబ్స్క్రైబర్ అని పెట్టాడు అనమాట. సో అంతే పెట్టాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే పైకి స్క్రోల్ చేస్తే అతను చాలా పెట్టాడు అనమాట. ఇక్కడ చూడండి, టెలిగ్రామ్ పర్ అన్సబ్స్క్రైబ్ కర్ దే తో హై బ్యాడ్ మే లైక్ ఇట్లా పెట్టాడు, డిఫరెంట్ పెట్టాడు, అంటే ఇలా పెట్టాడు అనమాట. సో మీరు ఏ పర్సన్కి సెలెక్ట్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే టాప్లో వెళ్ళిపోదాం. టాప్లో వెళ్ళిపోతే ఈ పర్సన్ అండ్ 10 days థ్యాంక్స్ ఫర్ 217 సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ గ్రే అయితే పెట్టాడు అనమాట. గ్రో పెట్టలేదా, గ్రే పెట్టాడు అనమాట. సో ఇలా పెట్టాడు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ పర్సన్కి మనం సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ మనకు ప్రొఫైల్ కనిపిస్తుందా, ఆ ప్రొఫైల్ని సెలెక్ట్ చేయండి. సో ఈ కామెంట్ చేయకండి, ఇక్కడనే కామెంట్ చేయకండి. సో ఇక్కడ కామెంట్ ఉంది చూడండి, ఆ కామెంట్ చేయకండి. కామెంట్ చేస్తే ఏమవుతాయంటే అతను చూస్తాడు చూడనమాట, చూడు, ఆబ్వియస్లీ చూడు. ఎందుకు చూస్తా అంటే అతనికి నోటిఫికేషన్ వెళ్తుంది, ఆల్రెడీ అతనికి నోటిఫికేషన్, మీకు కామెంట్ చేస్తారనుకున్న నోటిఫికేషన్ వెళ్తుంది. ఎవరికి వెళ్తుంది అంటే ఇతనికి వెళ్తుంది, ఇప్పుడు వీడియో చేసాడు కాబట్టి అతనికి వెళ్తుంది.
అండ్ ఈ పర్సన్ కూడా వెళ్తాయి అనమాట. కామెడీస్ కాబట్టి ఈ పర్సన్ కూడా వెళ్తుంది అనమాట. సో అట్లా వెళ్తుంది కాబట్టి చూస్తాడు, చూడడు. ఓకే. సో అతని ప్రొఫైల్ని మనం సెలెక్ట్ చేస్తే అతని ఛానల్లో మనం లాగిన్ అయితే ఎలా ఉంటుంది మీకు చూపిస్తుంది చూడండి. ఈ ప్రొఫైల్ని సెలెక్ట్ చేయండి. ఇట్లా ప్రొఫైల్ని సెలెక్ట్ చేస్తే చూడండి guys, ఇక్కడ 309 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇతనికి. చూడండి, అక్షిత్ రావత్ వ్లాగ్స్ అంట. ఛానల్ నేమ్ వచ్చేసి అక్షిత్ రావత్ వ్లాగ్స్ అనమాట. సో ఇతనికి 309 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మనం ఏం చేద్దామంటే వ్యూ ఛానల్ సెలెక్ట్ చేద్దాం. ఇతని ఛానల్లో వెళ్ళిపోదాం, వ్యూ ఛానల్ సెలెక్ట్ చేద్దాం. ఇలా సెలెక్ట్ చేస్తే గాయస్ చూడండి, ఇతనికి 61 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాడు. అండ్ షార్ట్స్ అప్లోడ్ చేస్తారంటే షార్ట్స్ కూడా చాలా అప్లోడ్ చేస్తారనమాట. వీడియోస్ వెళ్ళిపోతే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారనమాట. సో అతనికి వ్యూస్ ఎలా వస్తాయంటే 171, 261, 207, 314, 187 చాలా బాగానే వ్యూస్ వస్తున్నాయి. అంటే కంటెంట్ బాగుంది అనమాట. అండ్ వీడియో లెంత్ చూసుకుంటే 12 మినిట్స్, 15 మినిట్స్, 8 మినిట్స్ ప్లస్ తీస్తున్నాడు అనమాట. 8 మినిట్స్ ప్లస్ తీస్తున్నాడు కాబట్టి ఇతనికి మానిటేషన్ అయిందంటే, సో మానిటేషన్ ఎనేబుల్ కాలేదు. ఎందుకోసం అంటే 309 సబ్స్క్రైబర్స్ ఉంది కాబట్టి ఎనేబుల్ కాలేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇతనికి వీడియో సెలెక్ట్ చేద్దాం. ఎగ్జాంపుల్ కోసం ఈ వీడియో సెలెక్ట్ చేస్తారనమాట. సో వీడియో పౌజ్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత వీడియో పౌజ్ చేసినాం చూడండి. అవునా, ఇతనికి కామెంట్స్ ఎన్ని వచ్చినాయండి? సింగిల్ వచ్చింది చూడండి, ఒకటే కామెంట్ వచ్చింది. చూడండి జాగ్రత్త, చూడండి ఒకటే కామెంట్ వచ్చింది. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇతని కామెంట్లో వెళ్ళిపోండి. ఇలా కామెంట్లో వెళ్ళిపోతే కాదు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, నేను ఇక్కడ రైడ్ చేస్తా. రైడ్ చేసిన తర్వాత మీ ముందట వస్తాను అనమాట. చూడండి, నేను ఇక్కడ రైడ్ చేశాను. సో నేను మీలాగే వీడియోస్ చేస్తాను, నా వీడియోస్ చెక్అవుట్ చేయండి అని చేశాను అనమాట. చెక్అవుట్ చేయండి, వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి అని నేను ఇక్కడ రైడ్ చేశాను. సో ఇక్కడ మీరు డైరెక్ట్లీ సబ్స్క్రైబ్ చేసుకోవాలని అట్లా అడిగితే అక్కడ మన కామెంట్ అనేది ఎగిరిపోతుంది. యూట్యూబ్ మన కామెంట్ అది ఎగరగొట్టేస్తుంది అనమాట. సో అట్లా నేను మీలాగే వీడియోస్ చేస్తాను, నా వీడియోస్కి చెక్అవుట్ చేయండి, వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. అండ్ సో వీడియోస్ బాగున్నాయంటే మీలాగా కంటిన్యూ చేస్తాను. ఏమైనా తప్పులు ఉంటే, రాంగ్ ఉంటే, ఏమైనా మిస్టేక్ ఉంటే నన్ను చెప్పండి, మీలాగా సరిదిద్దుకుంటాను. నాకైతే ఇలా వ్యూస్ వస్తున్నాయి. సో అడగచ్చు అనమాట, కామెంట్ చేయొచ్చు అనమాట. ఆ పర్సన్కి సింగిల్ కామెంట్ వచ్చింది కాబట్టి ఒకటే కామెంట్ వచ్చింది. మీరు చూశారు కదా, ఫస్ట్లో ఒకటే కామెంట్ వచ్చింది కాబట్టి ఆ పర్సన్ ఏం చేస్తాడంటే కామెంట్కి చూస్తాడు, వెంటనే రిప్లై ఇస్తాడు అనమాట. సో రిప్లై ఇస్తారు కాబట్టి ఆబ్వియస్లీ మనం అక్కడ ఇక్కడ నుండి వెళ్ళిపోతాం, మన ఛానల్ నుండి డైరెక్ట్ అతని ఛానల్కి కనెక్ట్ అవుతాం అనమాట. కనెక్ట్ అయిపోతాం కాబట్టి అప్పుడు మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు అనమాట. సో అక్కడ మీరు ప్రాసెస్ అలా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మీరు కామెంట్ డిఫరెంట్ చేసిండ్రు అనుకోండి, మీకు నచ్చేలాగా చేసిండ్రు అనుకోండి, కామెంట్ అనేది ఎగిరిపోతుంది. సో అప్పుడు మీకు ప్రాబ్లం ఇష్యూ అవుతాయి అనమాట. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఇతనికి హిందీ వస్తుంది, మీకు తెలుగు వస్తుంది. సో ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో ఇప్పుడు చూడండి, నేను మీలాగే వీడియో చేస్తాను. అండ్ ఇప్పుడు ఇవన్నీ టైపింగ్ చేశారు కదా, దీన్ని కాపీ చేసుకొని అండ్ క్రోమ్లో వెళ్ళిపోయిన తర్వాత, గూగుల్లో వెళ్ళిపోయిన తర్వాత అండ్ ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ ఇలా. అండ్ ఇప్పుడు తెలుగు టు ఇంగ్లీష్ ఉంది కదా, తెలుగు టు ఇంగ్లీష్ కన్వర్ట్ చేసేసి అక్కడ కాపీ చేసేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేస్తే అతనికి ఇంగ్లీష్ వచ్చేమో, లేదా తెలుగు టు హిందీ కన్వర్ట్ చేసేస్తే కూడా బాగుంటుంది అనమాట. అట్లా కన్వర్ట్ చేసిన తర్వాత కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి వదిలేయండి సింపుల్లీ. అండ్ ఎందరికి చేస్తారండి? 1000 పీపుల్కి చేయాలి. మీకు ఎంత తోస్తుందో, ఎందరికి చేయాలనుకుంటారో అంత పీపుల్స్కి మీరు కామెంట్ చేసి వదిలేండి. ఇలాగే కామెంట్ చేయండి, నేను మీలాగే వీడియోస్ చేస్తాను, నా వీడియోస్ చెక్అవుట్ చేయండి, వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే సో నన్ను చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. నేను కొత్తగా వచ్చిన ఛానల్లో అంటే యూట్యూబ్ ఛానల్ కొత్త క్రియేట్ చేశాను. సో వీడియోస్ అయితే ఇలా అప్లోడ్ చేస్తాను. అతను వెంటనే రిప్లై చేస్తారనమాట. అంటే వీడియో చెక్ చేస్తాడు అండ్ బాగున్నాయి అంటే బాగున్నాయని చెప్తాడు, లేదా బాగాలేదంటే బాగాలేదని చెప్తారనమాట. సో అట్లా చెప్తారు కాబట్టి సో అప్పుడే మీరు కనెక్ట్ అవుతారు. సో మీరు ఆబ్వియస్లీ మాట్లాడుకుంటారు, ఏమైనా మాట్లాడుకుంటారు అనమాట. సో అంటే మీరు కనెక్ట్ అవుతారనమాట. ఓకే, సో అలా చేసుకుంటారు. సో 1 డేలో 1K సబ్స్క్రైబర్ అంటే ఈజీగా కంప్లీట్ అవుతారు. అంటే 1 డేలో 1K పీపుల్కి మీరు కామెంట్ చేయాలన్నమాట. మీకు అంటే వర్క్ ఉంటుంది కాబట్టి సో ఇలాంటివి చెప్పారనమాట. ఈజీగా మీరు కంప్లీట్ చేసుకుంటారు అన్నమాట. సో ఇలా చేయండి, ఖచ్చితంగా మీకు సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా కంప్లీట్ అవుతారు అనమాట. కామెంట్ చేసి వదిలేండి. వన్స్ మీరు కామెంట్ చేసిన తర్వాత అతను వెంటనే మీకు రిప్లై ఇస్తాడు. ఎందుకు రిప్లై ఇస్తాడంటే అతనికి ఓన్లీ సింగిల్ కామెంట్ వచ్చింది. సింగిల్ కామెంట్ వచ్చింది కాబట్టి అతని లేటెస్ట్ వీడియోకి మీరు కామెంట్ చేసిన అనుకోండి, అతను ఏం చేస్తాడంటే వైటిస్ట్ ఓపెన్ చేస్తాడు. వైటిస్ట్ ఓపెన్ చేసిన తర్వాత కామెంట్ చూస్తారన్నమాట. ఎవరు కామెంట్ చేశారా అని చూస్తారన్నమాట. ఖచ్చితంగా చూస్తారన్నమాట. సో అలా చూస్తారు కాబట్టి అండ్ కామెంట్ వచ్చిన వెంటనే అతను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తారన్నమాట. సో మనం ఏం కామెంట్ చేసినది అది రీడ్ చేస్తాడు. రీడ్ చేసిన తర్వాత మన ప్రొఫైల్ని క్లిక్ చేస్తాడు. క్లిక్ చేసిన తర్వాత మన ఛానల్ చెక్అవుట్ చేస్తాడు, వీడియో చెక్అవుట్ చేస్తాడు. చెక్అవుట్ చేసిన తర్వాత సో వీడియోస్ బాగుంటే బాగుందని చెప్తాడు, లేదా బ్యాడ్ ఉంటే బ్యాడ్ ఉండని చెప్తారు అనమాట. సో అలా సో ఇలా 1K పీపుల్కి మీరు కామెంట్ చేయండి. సో 1 డేలో 1K సబ్స్క్రైబర్స్ ఈజీ ఫినిష్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరు అంటే కొందరు ఫోర్స్ చేస్తారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోరు, అలా సబ్స్క్రైబ్ చేసుకోరు కాబట్టి సో కొందరు చేసుకుంటారు అనమాట. అలా చేసుకుంటారు అనమాట. మీ ఇష్టం, అలా చేయండి. సో మీకైతే సొల్యూషన్ చెప్పాను, సో ఇలా చేయండి అని చెప్పాను అనమాట. సో డైరెక్ట్లీ అడగకండి. సో ఇలా నా వీడియోస్ ఎలా ఉన్నాయని చెప్పండి ఖచ్చితంగా మీకు. సో
ప్రాబ్లం అయితే అంటే సొల్యూషన్ అయితే దొరుకుతుంది అనమాట. సో ఇది ఈరోజు వీడియో. ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. సో ఇప్పుడు మీకు వీడియో నచ్చిందా లైక్ చేయండి. ఇప్పుడు ఇంతవరకు చూసిండ్రు అనుకుంటే లైక్ చేసుకొని వెళ్ళిపోండి. అండ్ కంటెంట్ నచ్చితే ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మరొక మంచి వీడియో కలుస్తుందాం మరి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.